ఏమైందండి ప్రేమితులు వింటారా? మనం వింటే సరిపోదు, దాని ప్రకారంగా పాటించాలి. పాటించినప్పుడే మనకి జ్ఞానవంతులు కనబడతాం, నిరీక్షణ కలిగి జీవితం. ఈ లోకం సరే ఎన్ని వచ్చినా సరే సాగిపోతానికి ప్రయత్నం చేస్తాం. ఇవి సాగిపోయే పనులు. సాగిపోయిన వాళ్ళు ఎవరెవరు భక్తులు ఉన్నారంటే వాళ్ళ పేర్లని మీకు చూపించిన. మరి ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకుందామా? 1-2-3 వచనాలు చెప్పి ముగిస్తా. అదే ఆదికాండం, ఇది అది వెనక తెప్పండి. 19వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 26. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. దేవుడు ఏం చేశాడు? వెనక తిరగమాకు అని చెప్పాడు. ఎవరికి? వెనక తిరగమాకమ్మా అని చెప్పితే ఏం చేశారు వాళ్ళు? వెనక తిరిగి ఏమైపోయింది? ఇప్పుడు ఆగిపోయింది. వెనక తిరిగి ఆగిపోయిందని చెప్పాలి. ఏమని చెప్పాలి? వెనక తిరిగి అట్నే ఆగిపోయింది. మళ్ళీ ముందుకు బాగా దేవుడు ఏమన్నా ఎవరైతే వెనక తిరుగుతారో వాళ్ళు ఉప్పు స్తంభం అయిపోతారని చెప్పి దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా నాడు నుంచి నేటి వరకు కూడా ఆ ఉప్పు స్తంభం ఇప్పుడు కూడా ఎరుస్తుందని అట్లా ఉంది. బిడ్డారా, ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్న బైబిల్ అంటే లోతు భార్య. లోతు భార్య పేరు చెప్పలేదు కానీ లోతు భార్య అని మెన్షన్ చేశాడు దేవుడు అక్కడ. లోతు భార్య ఆగిపోయింది తన జీవితంలో. దేవుడి యొక్క చెప్పిన సంకల్పాన్ని పట్టుకొని ముందుకు పోకుండా అక్కడే ఆగిపోయి ఉప్పు స్తంభం అయిపోయింది. మరి నీ జీవితంలో కూడా కొన్ని అంటే కొంచెం అడుగుడు ముందుకు వేసినప్పుడు ఎక్కడో పడిపోతున్నామేమో, నీ జీవితంలో కూడా ఎక్కడో స్పీడ్ బ్రేకర్స్ వచ్చినాయేమో, అక్కడ ఆగిపోయినావంటే నువ్వు కూడా ఉప్పు స్తంభం అయిపోతావు. అట్లా కావద్దు. అట్లా కావద్దు అంటే నువ్వు ఏం చేయాలి? అబ్రాహాం వలె సాగిపోవాలి. ఏ యాత్రలో ఆపలేవు నా ఏ యాత్ర? విశ్వాస ఓడ యాత్ర. నీ ఓడ యాత్ర తుఫాన్లు వచ్చినా, పెనుగాలులు వచ్చినా, నీ జీవితంలో మన నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయిన నా యేసు నా పక్షమై ఉండగా. ఏమైనా తర్వాత ఆయన నీ పక్షమే ఉన్నప్పుడు ఈ యాత్రలు ఎన్ని తుఫాన్లు, అలలు. ఈ అలలు తుఫాన్లు అంటే అర్థం ఏంటంటే నీకు శ్రమలు వచ్చినా, అవమానపడినా, నిందపడినా, నీకు ఏది లేదు నీచంగా తిట్టినా నువ్వు ఆగద్దు. నీ విశ్వాస ఓడ యాత్ర. హల్లెలూయా. ఆ నిమిషాన్ని పట్టుకొని, ఆ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు పోవాలి. అది ఒక క్రైస్తవుడికి రోషం కలిగి జీవించే భక్తుడికి ఉండవలసిన లక్ష్యం. టెన్షన్ పడద్దు. సాతానుగా నా మీద పడి ఏదో చేస్తాడు, నా కుటుంబం మీద ఏదో చేస్తాడని చెప్పి అనుకోవద్దు. నువ్వు శ్రమలలో ఉన్నావు, చింతించద్దు దేవుడు అక్కడ. చింతించద్దు, నువ్వు శ్రమలలో ఉన్నావు. దేవుడు సెలవు లేకుండా ఎవ్వడు ఏమి ఈగ కూడా నీ మీద వాలదు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్నవాడు నీ మీద ఈగ వాలితే ఆయన మీద వాలినట్టే. ఆయన మీద వాదించి పెడతాడు ఆయన. అందుకే నేను భయపడవద్దు, టెన్షన్ పడవద్దు, చింతించద్దు. బాధలు నాకే వచ్చినాయి, నా జీవితానికి వచ్చినాయి అని ఏడవద్దు, దుఃఖించబడద్దు. నీ యొక్క కన్నీటిని వృధా చేసుకోవద్దు, బలపరచుకోవాలి. నీకు నువ్వు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. నాకు నేను సెల్ఫ్ కంట్రోల్ అని ఎప్పటికప్పుడు నువ్వేం చేయాలి? మోటివేషన్ చేసుకోవాలి దేవుడు వాగ్దానాలు పట్టుకొని. అప్పుడు పట్టుకున్నప్పుడే ఏం చేస్తాడు దేవుడు? ఈ భూమి మీద ఎవడైనా ఏ కూడా నీ మీద వాళ్ళేయడు. అలాంటి గొప్ప దేవుడు నేను ప్రకటించే నజరేయుడు. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఆగిపోవద్దు, సాగిపోద్దని ప్రయత్నించాలి.